హలో అండి. ఈరోజు మనం వామాక్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దీన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వామాక్ రైస్ మా గార్డెన్లో వామాక్ ఉంది. నేను దాన్ని కోసుకొని దాంతో ఈరోజు వామాక్ చేద్దాం అనుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు వామాక్ ఏ విధంగా వండాలో చూపించమని నన్ను కామెంట్ పెట్టారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నువ్వులు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే సరిపోతుంది. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. వాటిని ఎక్కువ వేయించాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. చిటపట అన్న వెంటనే తీసుకొని మిక్సీ జార్లో కోర్సులాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకుందాం. నేనైతే 2 గుప్పిళ్ళు వేసుకున్నాను. తర్వాత పోపుకు మనం జీరా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తాలింపు గింజలు వేసుకుందాం. అవి కొంచెం వేగనిద్దాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేగనిద్దాం, మళ్ళీ పచ్చిగా ఉంటే బాగుండదు. అదేవిధంగా మిర్చి వేసుకుందాం. నేనైతే నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ కూడా నిలువుగా కట్ చేసి వేసుకుందాం. మంచిగా వేగనియాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం క్యారెట్ ముక్కలు, నేనైతే ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను చిన్నవి. మీరు మీకు తగినట్లు తీసుకోండి. ఓన్లీ వామాక్ రైస్ అయితే పిల్లలు తినలేరు కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ వామాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. కొంచెం వేగనిద్దాం. అదేవిధంగా వామాకు జలుబు, దగ్గు కూడా చాలా మంచిది, గొంతు నొప్పికి కూడా చాలా మంచిది. మన పొట్టలో గ్యాస్ ఏదైనా ఉంటే అది తగ్గిస్తుంది. దాన్ని డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ విధంగా రైస్ చేసుకొని తింటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు, క్యారెట్ కొంచెం బాయిల్ అవ్వటానికి టైం పడుతుంది కదా, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు వామాకు వేసుకుందాం. నేనైతే ఈ విధంగా ఒక 10 ఆకులు వేసుకున్నాను. కట్ చేసి వేసుకున్నాను సన్నగా. చిన్నగా ఉంటే పిల్లలకి కనిపించకుండా ఉంటామని. వాటిని ఇప్పుడు కొంచెం సేపు వేగనిద్దాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాం. నేను 1 కప్పు వామాకుకు 2 కప్పులు రైస్ వేసాను. అలా అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాం కదా, అది కోర్సులాగా మిక్సీ పట్టుకొని అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఓన్లీ వామాకు రైస్ అంటే అంతగా ఎవరు ఇష్టపడరు, నువ్వుల పొడి వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకుందాం. అంతా కలిసేటట్టు గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఆ వేడి మీదనే వామాకు ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. చూసారుగా, ఇంతేనండి వామాక్ రైస్. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియజేయండి. చూసారుగా, ఎంతో ఈజీగా చేసుకునే వామాక్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.